వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు చైనాని భారత్ ఎలా ఎదుర్కోవాలి, మన ముందున్న అవకాశాలు ఏంటి, చైనా వీక్ పాయింట్ ఏంటి, అది తెలుసుకొని మనం ఎక్కడ దాన్ని దెబ్బతీయాలి, ఈ అంశాల మీద మనం మాట్లాడుతున్నాం. ఒకసారి మళ్ళీ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అంటే మీరు అన్నారు ఇందాక, యుద్ధం అంటే కేవలం అది సైనిక పరంగా చేసేదే కాదు, అనేక అంశాలు ఉంటాయి ఒక దేశాన్ని మనం దెబ్బతీయాలి అంటే. ఇప్పుడు నిన్న జరిగిన పరిణామాలు చూస్తే ఐక్యరాజ్య సమితిలో తాత్కాలిక సభ్య దేశంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మనకి 184 దేశాలు మద్దతు ఇచ్చాయి. అంటే ఏ అంశం చూసినా అన్ని దేశాలు, ప్రధానంగా పెద్దన్నగా చెప్పుకునే అమెరికా మద్దతు కూడా మనకు ఉన్నప్పుడు, మనం ఇంటర్నేషనల్ స్థాయిలో చైనాని ఏ రకంగా మనం దెబ్బతీయగలము అంటే, అది వాణిజ్యపరంగా కావచ్చు, దౌత్యపరంగా కావచ్చు, మన ముందున్న అవకాశాలు ఏంటి? శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. ఎస్, అంతర్జాతీయ స్థాయిలో మనం చైనాని ఒంటరిగా చేయాలి అంటే, ఇప్పటికే కరోనా కారణంగా అమెరికాతో సహా చాలా దేశాలు చైనా మీద గుర్రుగా ఉన్న నేపథ్యంలో మనం ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? నిన్న ఐక్యరాజ్య సమితిలో సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్యత్వం కోసం 184 దేశాలు మనకి మద్దతుగా నిలిచిన సందర్భంలో ఆ మద్దతుని మనం ఎలా వినియోగించుకోవాలి, మన ముందున్న ఆప్షన్స్ ఏంటి అంటే? ఒకటండి, ఇప్పుడు ఇండియా ఈజ్ ఎ బిగ్ కౌంటర్ టు చైనా అని ఇంటర్నేషనల్లీ అన్ని కంట్రీస్ రికగ్నైజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మేక్ ఇండియా ప్రాజెక్ట్, ఇందాక మాట్లాడుతున్నప్పుడు మేక్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ప్రకాష్ రెడ్డి గారు చెప్తుంటే, చిన్న 2 స్మాల్ ఎగ్జాంపుల్స్ అండి. మనకి బిఫోర్ దిస్ మేక్ ఇండియా ప్రాజెక్ట్ మొదలు ముందు ఎల్ఈడి బల్బ్స్ మనకి 200 రూపాయలు 300 రూపాయల్లో ఉండేది. ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ ఆర్ ప్రిటీ చీప్. LED టెక్నాలజీ వాజ్ ఓన్లీ విత్ ద చైనా. మనం ఇప్పుడు LED బల్బ్స్ రౌండ్ ద కార్నర్ ప్రతివాడు చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ దిస్ థింగ్. సెకండ్ థింగ్, మొబైల్ ఇవి మునుపు అరౌండ్ 3 years బ్యాక్ మొబైల్స్, ఆల్ మొబైల్స్ వర్ బీయింగ్ మేడ్ ఇన్ చైనా ఓన్లీ. ఇప్పుడు మనకి వీ హ్యావ్, ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్. సో దిస్ ఇస్ వాట్ ద వరల్డ్ ఈస్ సీయింగ్. The world is seeing that we are coming up with this thing. Corona ne chuskondi, India became one of the biggest manufacturers for PPE. So manaki manpower undi man daggara, good manpower undi, oka stable government undi, and good intentions unnai. So and manchi brains unnai. We have the right brains, and man IT adi chusin tarvata definitely people are looking at India. So inkokati, ippudu drugs lo India is one of the biggest manufacturers for the mana వేసుకునే మందులు, డ్రగ్స్ అంటారు కదా, మనకి మందులు వేసుకునేది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్. సో మన హైడ్రోక్లోరిన్ కూడా ట్రంప్ వారు ఇండియా. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఇండియా ఈజ్ a pretty good manufacturing hub కింద తయారవ్వాలి. మనం ఏమైందంటే, ఆ ఫస్ట్ వేవ్ అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికన్ కంట్రీస్, అమెరికన్ కంపెనీస్ అండ్ యూరోపియన్ కంపెనీస్ బయట ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చైనా ఆప్టెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం మరొకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అద్దంకి దయాకర్ గారు, ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియా అన్న దానికి పదును పెట్టాల్సిన సమయం ఇదే. మనం ఏ విదేశీ ప్రోడక్ట్ ని బహిష్కరించాలంటే ముందు మన మూలాలు మనం స్ట్రాంగ్ గా చేసుకోవాలి. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్న ఒక ఏ ప్రోడక్ట్ ని చూసినా అవన్నీ కూడా అసెంబుల్డ్ ప్రోడక్ట్స్ ఉంటున్నాయి. చైనా నుంచో కొరియా నుంచో మనం రా మెటీరియల్ ని తెచ్చుకొని మందులు గానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు గానీ, మరే ఇతర వస్తువులైనా మనం ఇక్కడ తయారు చేసుకునే పరిస్థితి. అలా కాకుండా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ మేక్ ఇన్ ఇండియా అన్న దానికి పదును పెడుతూ స్టార్టప్లకి మరింత ఊతమిస్తూ ఏదైనా కార్యక్రమాలు చేయాలి అంటే అది ఏ రకంగా చేయాలి అనేది మీ ఆలోచన? ఎకానమీ వన్ ఆఫ్ ద ఇష్యూ. మొత్తం పూర్తిగా ఆర్థికంగా చైనాను మనము కట్టడి చేయాలి, మనమే బలపడాలనేది అది ఒక సామాన్యమైన ఎత్తుగడ. ఇప్పుడు నేను దాని కొరకు ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే యుద్ధం ఆర్థికాంశాలను ముడివడే వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే వాడు మనతో ఒక్కదాంతోనే రావట్లే. వాడు దక్షిణ చైనా సముద్రంతో, జపాన్ తో కొరుక్కుంటున్నాడు, ఇటు రష్యాతో కొరుక్కుంటున్నాడు. అంటే ఒక యుద్ధోన్మాదం, ఒక మూర్ఖత్వం వల్ల బిహేవియర్ లో వచ్చింది కాబట్టి దాన్ని విశ్లేషించుకోవాలి మనం. ఎందుకు
మనకు సార్క్ దేశాలను మొత్తంగా కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అది మీకు శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు. నేపాల్ మీద మనం ఎంత ప్రేమతో ఉంటాం, అది హిందూ దేశం కాబట్టి నేపాల్ కు మనదే ఇప్పటి వరకు కూడా నేపాల్ కు మన సైన్యమే వాళ్ళకి మద్దతునిస్తుంది. ఇప్పటికి టిబెట్ ను వాళ్ళు టార్గెట్ చేసిన చూడండి, తైవాన్ కానీ లేకపోతే బర్మా గానీ, మీకు చుట్టుపక్కల పాకిస్తాన్ గానీ ఏ దేశాన్ని కూడా మనకు అనుకూలంగా లేకుండా చేసి ఇంత మంచిగా ఉండే శ్రీలంక కూడా ఇప్పుడు మనకు ఆ 9 వాళ్ళు ఏదైతే ఈ పల్స్ పేరు మీద వాళ్ళు 9 యుద్ధ క్షేత్రాలు ఏవైతే వాళ్ళు అంతర్గతంగా స్ట్రాటజిక్ పాయింట్స్ ఎంచుకున్నారో అవంతా కూడా ఒక వ్యూహాత్మకంగా చేసుకున్నారు. ఇప్పుడు చైనా యూనిట్స్ ను ఇప్పుడు ఈ మధ్య కూడా భారతదేశం సంబంధించిన ట్రేడ్ యూనిట్స్ అని ఒక 500కు సంబంధించిన కంపెనీస్ మేము దిగుమతి మ్యానుఫ్యాక్చరింగ్ కొరకు చైనా కొరకు తీసుకున్నా. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సింపుల్ థింగ్. 1 lakh crores. ఇది మనం దాదాపు 2 లక్షల కోట్ల పైచిలకు మనకు జీడిపినే ఉంటది. కాబట్టి ఇది కాకుండా వాళ్ళ దౌత్య విధానం అనేది సమస్యాత్మకంగా మారుతుంది, సస్పెక్టెడ్ గా ఉంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాళ్ళని వ్యాపార కోణం నుంచి అనుకునడానికైతే నేను ఎక్కువ ప్రయారిటీ చూపించకుండా ఈ రోజు అమెరికా మనకు ఏదైతే కానీ మేజర్ ప్రయారిటీ అయితే అదే కదా. డెఫినెట్ గా ఆర్థికంగా అన్ని రకాలుగా చైనా పరిపుష్టిగా ఉంది కాబట్టి చిన్న చిన్న దేశాలన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకోగలిగింది. ఇప్పుడు మనం పరిపుష్టి సాధించగలిగితే ఆ దేశాలన్నీ మన వైపు చూస్తాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఆర్థికంగా చైనా మీద ఆధారపడి భారతదేశం లేదు. చైనా మీద కాదు, ప్రపంచంలో ఏ దేశం మీద ఆధారపడి లేదు. వనరుల విషయంలో ఒక నిమిషం మీకు క్లారిటీ చెప్తా. 91 నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశం పురోగమించడం అనేది ఎవడొచ్చి ఇక్కడ ఏ జేజమ్మ వచ్చి ఆటలాడినా కలవదు. రాసుకోండి. అమెరికా సైతం మన ఆర్థిక విధానాలకు మనలో ఉండే ఆ సత్తా, అది మన బలాన్ని మనం తెలుసుకున్నాం. ఫస్ట్ డిపెండెంట్ ఎకానమీ మనకేం అవసరం లేదు. చరిత్ర నుంచి కూడా పార్ట్నర్ సిస్టమ్ ను అడ్వాన్స్ చేసింది ఇండియాని, నా రీసెర్చ్ అది. కాబట్టి మీరు అది పక్కన పెట్టండి. వాడు మనల్ని అసలు మెసలకుంట చేసే కుట్ర ఉంది. ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పిన దాంట్లో ఏంటంటే వాడు ముప్పేట దాడి మన వైపు చేస్తుంది. రేపు సౌత్ ఏషియా నుంచి మనం డెవలప్ కావు. ఆర్థికంగా నువ్వు వద్దన్నా కాదని ఇప్పుడు ఒక రోజు రష్యా మనతో ఉంది, రష్యా ఈ రోజు అమెరికాతో కలిసింది, రష్యా అమెరికాతో కలిసి కూడా పాకిస్తాన్ కు మేలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా మనతో అయినాక చైనా మనకు వ్యతిరేకం చేస్తున్నది. ఇది ప్రపంచంలో ఏకఛత్రాధిపత్యం కొరకు జరుగుతున్న యుద్ధంలో మనం రేపు ఘనమైన మానవ వనరులు ఉన్న ప్రాంతం ఇది. దీన్ని టార్గెట్ చేయకుండా వాడు వెళ్ళిపోడు. మనం వానికి రేపు సమస్య అయితే అనుకుంటున్నారు. కాబట్టి ఈ జంక్చర్ లో ఇక్కడ బలమైన ప్రభుత్వం ఉందని నమ్మకం ఉన్నప్పటికీ కూడా వాడు ఎందుకు ఈ హెచ్చరికలు జారీ చేస్తుండే, ఎందుకు ఇంత దుర్నీతికి పోతుందనే అంశాన్ని మనం చర్చించకుండా మిగతా అంశాలు మనం పోలేం. ఎందుకంటే చైనా ప్రొడక్ట్స్ చీపెస్ట్ ఉంటాయి కాబట్టి మనం అటు అడ్వాన్స్ అవుతాం అంటే వద్దనుకుంటే తీసివేసిన చరిత్ర కూడా ఉంది. మనకి కొత్త కాదు కదా సహాయ నిరక్షణ ఉద్యమం, ఇలా కొత్త కాదు. జాతీయ ఉద్యమంలో పెద్ద ఒక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందో చేయగలం. కానీ వానికి మనం అతి పెద్ద వినియోగ మార్కెట్ భారతదేశం. వాడు ప్రొడక్టివ్ స్టేట్. వాడు ఎప్పుడైనా భయపడాల్సిందే. వాడి సరుకులు అమ్ముకోవాలి. అమ్ముకుంటూ ఎప్పుడు కూడా కొనే స్టేట్ కు భయపడతాడు. కాబట్టి మనం ఈ రోజు ఆలోచించాల్సింది వాడు మన అస్తిత్వాన్ని ఫిజిల్ అవుట్ చేసి కుట్ర చేస్తున్నాడు. అంత జమ్మూ కాశ్మీర్ బేస్ గా కావచ్చు, అది చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ బేస్ గా కావచ్చు. ఇది పాకిస్తాన్ తన చేతగానితనం నిరూపించుకోవడం ద్వారా చైనా మనకి వస్తున్న ఒక దుర్నీతి. కాబట్టి దీన్ని ప్రతిఘటించడానికి భారత ప్రభుత్వం చాలా బలంగా ఉండాలి. ఆ ప్రభుత్వానికి మనం మద్దతు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి ప్రజలు. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు చెప్పినా ఓకే, ఆ అంశాన్ని డెఫినెట్ గా చాలా మంది అయితే విభేదిస్తారు. ఎందుకంటే వాణిజ్యపరంగా దెబ్బతీస్తేనే మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. ఇందాక మీరు చెప్పినట్లు మిగతా దేశాలన్నీ కూడా చైనా వైపు చూడకుండా ఆల్టర్నేటివ్ గా మనల్ని చూసే పరిస్థితుల్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. అలాంటప్పుడు చైనా వస్తువుల్ని బ్యాన్ చేసే అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ గా మన వస్తువులకి యాక్సెసిబిలిటీ పెంచాలి, ఎఫోర్డబిలిటీ పెంచాలి. తక్కువ ధరకే చైనా ఏదైతే రూపాయికి ఇస్తున్న వస్తువుని మనం 30,000కి ఇచ్చేలాగా మన వనరులతో మనం ఒక ఐటమ్ ని క్రియేట్ చేసుకోగలిగాలి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మనం మారగలగాలి. దానికోసం ఏం చేయాలి అంటే బీజేపీ ఏం చేస్తోంది? ఇందాక మీరు కొన్ని చెప్పారు, బట్ అవి సరిపోవు కదా. దాకర్ గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తూ ఒక మాట చెప్పాను. వారు అన్నట్టు మీరు అన్నట్టుగా వాణిజ్యం అనేది మొత్తం జరగబోయేటువంటి ఒక బార్లో అంటే ఒక యుద్ధం అనుకోండి. చైనా భారతదేశ యుద్ధంలో భౌతికంగా దాడి సరిహద్దులో జరుగుతుంది.
వాణిజ్య దాడి బయట జరుగుతుంది, రాజకీయ దాడి మన ప్రపంచంలో దౌత్య నీతితో జరిగేటువంటి దాడి. అట్లా కాబట్టి వారు చెప్పిన దాంట్లో తప్పేం లేదు. అంటే ఒక రకంగా రాజకీయ దౌత్య నీతి కూడా మనం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో నేపాల్ అయి ఉండొచ్చు, నేపాల్ లో ప్రచండ వచ్చిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు కావచ్చు, లేదా దక్షిణాసియా. బట్ అవన్నీ అధికారుల స్థాయిలో జరిగేవి, దీంట్లో పౌరుల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలంటే ఇది ఒకటే దారి కదా. నేను పౌరులు ఇన్వాల్వ్ చేయాలనేటువంటిది మానసిక స్థితిలో ఉండాల్సిన అంశం. అది కన్జ్యూమర్ గూడ్స్ మనం ఏ విధంగా ఆపగలుగుతాం అనేది ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక్కోసారి మనం ఉత్పత్తులు చేయగలిగితే, మన దేశ అవసరాలు మనం ఉత్పత్తులు చేయగలిగితే మనం డిపెండ్ కావాల్సిన అవసరం కూడా లేదు. దౌత్య నీతిలో కూడా ఈ రోజున చైనాకు ఉన్నటువంటి ఒక చిన్న ఇబ్బంది కూడా ఏంటంటే, చిన్నదిగా పెద్ద ఇబ్బంది కూడా, మీకు మోడీ గారు ఒక మాట చెప్పారు, రెండవ ప్రపంచ యుద్ధానికంటే ముందు, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేటువంటి స్థితిలో కరోనా కంటే ముందు ప్రపంచం, కరోనా తర్వాత ప్రపంచం ఏ విధంగా ఉండబోతున్నా ఊహించుకున్నప్పుడు, కరోనా తర్వాత వచ్చేటువంటి ప్రపంచం ఖచ్చితంగా చైనాకు వ్యతిరేకంగా ఉండబోతున్నది. అంటే చైనా యొక్క అవసరాలు, చైనా యొక్క ఆర్థిక అంశాలు, చైనాకు సంబంధించిన ఆర్థిక విధానాలు, వీటిని ప్రపంచం యాక్సెప్ట్ చేయడం పక్కన పెడితే, వారు ఇప్పటిదాకా ఉత్పత్తి చేసిన వస్తువును కొనడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకి చైనా ఉత్పత్తి చేసేటువంటి అంటే లెదర్ ఇండస్ట్రీ ఇటలీలో ఉంటుంది. మనం 40% లెదర్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రేపు పొద్దున అది ఉండదు, ఎందుకంటే ఇటలీ సర్వనాశనం అయిపోయింది వాళ్ళ యొక్క పుణ్యం అని. ఆ వుహాన్ నుంచి పోయిన వాళ్ళందరూ ఇటలీలో అక్కడ వాళ్ళే కదా వాళ్ళకు. అది వుహాన్ కూడా లెదర్ ఇండస్ట్రీకి పెద్ద సిటీయే, ఇటలీ కూడా అదే సిటీ. పోయిన వాళ్ళంతా అంటే అదే బాపతి వాళ్ళు పోయినారు. కాబట్టి ప్రపంచంలో మనుషుల యొక్క మానసిక స్థితి మారబోతున్నది. మీరు ఈ భారతదేశం మనుషులు కాదు, అమెరికాలో ఉన్న మనుషుల స్థితి కావచ్చు, ఆఫ్రికాలో కానీ, యూరోప్ లో కానీ, ఈ మారబోతున్న ఆర్థిక మనుషుల యొక్క మానసిక స్థితి ఖచ్చితంగా చైనాకు అనుకూలంగా ఉండబోదు అనేటువంటిది మనకున్న విశ్వాసం. సో ఇదొకటి అందిపుచ్చుకోవాలంటే అంశం ఒకటి, మన దేశంలో ఉత్పత్తి చేయడం, విదేశాలకు మన ఎగుమతి చేయడం ఒక అంశం. దౌత్య నీతిలో కూడా మనం విజయం సాధిస్తున్నాము, చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దౌత్య నీతిలో కూడా అమెరికానా, రష్యానా, ఇది భారతదేశానికి ఇంతకుముందు మన మిత్రుడు అంగీకరించకపోయినా ఒక విషయం, మనం అడిగిన విధానాన్ని మనం తీసుకున్నామా, ప్రో చైనానా, ప్రో రష్యానా, ప్రో అమెరికానా. మేము భారతీయ జనతా పార్టీగా, అంతకుముందు గతంలో భారతీయ జనసంఘ్ పార్టీగా, మేము ప్రో అమెరికా, ప్రో రష్యా, ప్రో చైనా ఇవి అసలు సమస్యలు కాదు. వీ షుడ్ బి ప్రో ఇండియన్స్ ఆల్వేస్. మనం ఇక భారతదేశానికి ఎవరితో అవసరమైతే వాళ్ళతో చేస్తాం. నేను క్లారిటీ ఇస్తున్నా, నేను అమెరికా పోబట్టి, చైనా బట్టి అందుకోసం నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇది పూర్తిగా భారతదేశం కోసమే మనం బతకాలా, భారతదేశం కోసమే మన నీతి ఉండాలా. భారతదేశానికి మద్దతు ఇచ్చేటువంటి ఏ దేశంతోనే మనం కలవాలా. అది కమ్యూనిస్ట్ దేశమా, ఇస్లాం దేశమా, ఈ ఇష్యూస్ మనకు అవసరం లేదు. మన దేశ రక్షణ నేను క్లారిటీ ఇస్తానన్నా. మీకు ఇంకోటి దాంట్లో ఏంటంటే, వారు చెప్పినట్టుగా ఇప్పుడు భారత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఎవరిని మోస్తున్నాం, భారతదేశాన్ని మోస్తున్నాం, ఏం పని నేను ఒక విషయం చెప్తానన్నా, మళ్ళీ అమెరికాతో పోయింది కాబట్టి మన ఇష్యూ కాదు. మీకు ఒక చిన్న ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్తానా, ఒక ఉదాహరణ చెప్తా. 16 మే 2015 నరేంద్ర మోడీ గారు బీజింగ్ లోనే ఉన్నాడు. మళ్ళీ ఆ డేట్ కూడా చెప్తున్నా, దట్ వాజ్ ద ఫ్రైడే. బీజింగ్ లో ఉన్నాడు. బీజింగ్ లో ఇప్పుడున్నటువంటి చైనా అధ్యక్షుడితో చర్చలు అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం బీజింగ్ లో ఉన్నటువంటి భారతీయులతో ఒక సమావేశం జరిగింది. దానికి కూడా జిన్పింగ్ వచ్చాడు. జిన్పింగ్ రాకుంటే లేడు. కాబట్టి హౌడీ మోడీ వచ్చినా, జిన్పింగ్ వచ్చి మన మీటింగ్ అటెండ్ చేసినా, అక్కడ పాకిస్తాన్ క్లారిటీ ఇస్తున్నా. రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుంది కూడా అదే. గతంలో సమావేశాలకు వెళ్ళినప్పుడు చైనా నుంచి మాకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. మొన్న 6వ తారీఖున చర్చలు జరిపినప్పుడు చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అని అన్నారు. బట్ మళ్ళీ యుద్ధం ఎందుకు జరిగింది? ఇది యుద్ధం కాదని చెప్తున్నాను, అందుకోసం చెప్తున్నా. ఘర్షణ యుద్ధం కాదు, ఆయుధాలు లేకుండా జరిగిన ఘర్షణ. ఆ ఘర్షణలో సైనికులు చనిపోయారు. నేను క్లారిటీ ఇస్తాను. ఒక్క నిమిషం, ఇది ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద సిచువేషన్ ఆన్ ద గ్రౌండ్ అండి. ఒక్క నిమిషం చెప్పండి సార్, చెప్పండి. ఈ రోజు అందరూ అదే అడుగుతున్నారు, ఆ రోజు ఏం జరిగింది అనేది బయట ప్రపంచానికి తెలియాలి అని. చెప్పండి శ్రీనివాస్ గారు. సో బేసికలీ చైనా ఏంటంటే, చైనా పాలసీ ఏంటంటే క్రీప్ ఫార్వర్డ్ పాలసీ. అంటే మనం కాస్త క్రీప్ అవుతుంది అనమాట, ముందరకు వస్తారు వాళ్ళు. అండ్ ఇఫ్ ఇండియన్ ఆర్మీ డజంట్ పుష్ దెమ్ బ్యాక్, వాళ్ళు ఇంకా ఆ ఏరియా నుంచి అది మాది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. సో ఈ క్వార్టర్ లో నేను అక్కడ లద్దాఖ్ రీజన్ లో ఎక్కడైతే ఈ పింగాంగ్స్ ఇదైందో, గాల్వాన్ రీజన్, అదే రీజన్ లో నేను పనిచేశాను. నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ అదే కర్నల్ అనమాట. సో నేను అదే లద్దాఖ్ రీజన్, అదే ఏరియా, ఇప్పుడు పింగాంగ్స్ ఏరియాలో మనం క్యాప్చర్ చేసిన ఏరియాలో ఇచ్చేసాం. నేను అక్కడ ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను.
అక్కడ డెమ్చౌక్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంది, అది ఇంటర్నేషనల్ బార్డర్ కిందకు వస్తుంది అనమాట. ఆ డెమ్చౌక్ కి పక్కనే ఒక ల్యాండ్ లో ఒక ఐలాండ్ ఉంటుంది, ఆ ఐలాండ్ ఏమో LAC లోకి వస్తుంది. వీళ్ళు ఏం చేశారు, చైనీస్ ఏమో ఎవరికి తెలియకుండా వచ్చి ఆ ఐలాండ్ ని క్యాప్చర్ చేశారు. మనం వచ్చి నిలబడ్డారు ఒక రోజున. మాకు తెలిసిన వెంటనే అగైన్ ఇండియన్ ఆర్మీ వెంట్ బ్యాక్ అండ్ దెన్ అది మళ్ళా మేము తీసుకున్నాం. సో నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ షోడ్ ఇన్ స్ట్రెంత్. మనం ఎక్కువ మంది నిలబడేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఏంటి అంటే 1967 లో ఇది ప్యాక్ట్ అయింది, 1990 లో ప్యాక్ట్ అయింది, వేర్ ఇండియన్ ఆర్మీ అండ్ చైనీస్ ఆర్మీ మధ్యలో 2 కిలోమీటర్స్ రేంజ్ లో ఏమీ బాంబ్ బ్లాస్ట్ కాకూడదు, ఏమీ పీపుల్ షుడ్ నాట్ ఫైర్ ఎట్ ఈచ్ అదర్, కెమికల్ ఏమీ ఉండకూడదు అనమాట. అందుకని అక్కడ దే హ్యావ్ నాట్ యూజ్ వెపన్స్. వన్ సెకండ్ థింగ్, అక్కడ ఘర్షణ ఏమిటి అంటే ఇది ఫస్ట్ ఆల్రెడీ లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో మీటింగ్ అయ్యి కోర్ కమాండర్ లెవెల్లో మీటింగ్ అయింది. జనరలీ ఎవ్రీ చైనీస్ బార్డర్ లెవెల్ మీటింగ్స్ అవుతుంది బ్రిగేడ్ కమాండర్ లెవెల్లో ఎవ్రీ 6 months కి ఆర్ 3 months కి డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బార్డర్ మీటింగ్స్ అవుతాయి అండ్ డిస్కషన్స్ అవుతూనే ఉంటాయి. అలానే ముందర అయింది. ఇది చైనీస్ కి ఏంటంటే ప్రతిసారి వాళ్ళు కాస్త ముందరకు వచ్చి వాళ్ళ ప్రెసెన్స్ చూపిస్తూ ఉంటారు. మొన్న ఏమైంది, లెఫ్టినెంట్ జనరల్ కోర్ కమాండర్ 15th కోర్ కమాండర్ మీటింగ్ లో ఆల్ అక్రాస్ ద కోర్ రీజన్ లో వాళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ చేయంగానే దెన్ మనం వాళ్ళని పుష్ చేసి we said ki your incursion మన లోపలికి వస్తున్నారు అనగానే they said they will go back. In the meantime ఈ బేసిక్ గొడవ ఎందుకు అయింది అంటే గాల్వన్ రీజియన్ లో గొడవ అయిందండి. గాల్వన్ రీజియన్ లో ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే DBO అని ఉంటుంది, దౌలతో బేగ్. దౌలతో బేగ్ ఈజ్ ఏ ఎయిర్ స్ట్రిప్, హైయెస్ట్ ఎయిర్ స్ట్రిప్ ఇన్ ద వరల్డ్. అక్కడ మనం 62 లో కట్టిన తర్వాత మనం దాని ఆపరేషన్ తర్వాత మనం ఎప్పుడు దాన్ని యూజ్ చేయలేదు. అది మనము ఫంక్షనల్ చేశాం ఆ దౌలతో ఎయిర్ స్ట్రిప్, DBO ఎయిర్ స్ట్రిప్. సో ఆ ఎయిర్ స్ట్రిప్ ని ఫంక్షనల్ చేయడంతో ఏమవుతుంది అంటే మనం సియాచిన్ గ్లేషియర్ ని ఓవర్లుక్ చేయొచ్చు, గాల్వాన్ వ్యాలీ విచ్ ఇస్ అండర్ చైనా దాన్ని ఓవర్లుక్ చేయొచ్చు. ఇది డామినెన్స్ ఉంటుంది, పైనుంచి ఉంటుంది అనమాట, పైన ఎక్కడో ఉంటుంది. సో అది చూడొచ్చు. అండ్ కొరకోరం పాస్ ఏదైతే మన గిల్గిట్, మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటామో గిల్గిట్ అని, దాంట్లోంచి కొరకోరం పాస్ ఒకటి వెళ్తుంది త్రూ సీపెక్ కారిడార్ అని చెప్పేసి చైనా పాకిస్తాన్ కారిడార్ ఒకటి ఉంది. అంటే శ్రీనివాస్ గారు సారీ టు ఇంటరప్ట్, అంటే ఇప్పుడు ఇదంతా జరిగింది మన జూన్ 6న లెఫ్టినెంట్ స్థాయిలో మనం చర్చల ద్వారా పరిష్కరించుకుందామని అనుకున్నాము. ఇదంతా జరిగిన తర్వాత కూడా చైనా ఒక ఘర్షణకి పాల్పడింది, 20 మంది మన సైనికులు వీరమరణం పొందారు, వాళ్ళు కూడా 53 మంది చనిపోయారు, వాళ్ళకు కూడా నష్టం ఎక్కువ జరిగింది. కానీ ఇదంతా ఎందుకు చేసింది అంటే నెక్స్ట్ మనల్ని ఓ రకంగా ప్రేరేపించడానికి, మన ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికా, లేదా మన నుంచి నిజంగానే యుద్ధం కోరుకుంటుందా? ఒకవేళ యుద్ధం వస్తే మనం ఎలా అయితే 1962లో జరిగిందో ఇప్పుడు మళ్ళీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా అన్న ప్రశ్నలు సామాన్యులందరి మధ్యలో ఉన్నప్పుడు ప్రభుత్వం దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వబోతోంది అంటే దానికి ఆన్సర్ కావాలి మనకి ఇప్పుడు. దానికే మీకు జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఇచ్చి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ దట్ పర్టికులర్ మీరు అడిగిన క్వశ్చన్. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర అంత టైం లేదు. మీరు అడిగిన క్వశ్చన్ మొత్తం లెట్ మీ కంప్లీట్ దట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఈ పింగాంగ్సు నుంచి ముందరకు వస్తే కనుక దర్బుక్ అని ఒక ఏరియా ఉంటుంది, దర్బుక్ షోక్ రివర్ అని ఉంటుంది. ఈ దర్బుక్ నుంచి DBOకి ఒక రోడ్డు వేస్తున్నాం మనం. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇది చేస్తే గనక మొత్తం ఆ గాల్వాన్ వ్యాలీ అండ్ DBO ని చాలా మనం రీఇన్ఫోర్స్ చేయగలం. సో ద మూమెంట్ ఇది మనం వేస్తున్నామని చైనీస్ గవర్నమెంట్ కి తెలియదు, చైనా ఆర్మీ కూడా తెలియదు. ద మూమెంట్ దే హావ్ సీన్ దట్ వి ఆర్ డూయింగ్ ఇట్, అది చేస్తూ మనం ఈ గాల్వాన్ వ్యాలీలోకి ఓవర్లుక్ చేయడానికి ఒక రోడ్ వేసాం. ఇది చేయగానే దెన్ చైనీస్ ఆర్మీ హ్యాడ్ రియాక్టెడ్. ఓకే, సో దీన్ని స్ట్రాటజికలీ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మూవ్ వాట్ వీ హ్యావ్ డన్. దీంతో మనకి మనం పిఓకేని తీసుకుందాం అంటున్నాం, కానీ పిఓకేని తీసుకోవడానికి దిస్ ఈస్ అ వెరీ స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ డెసిషన్ ఆర్ ఇంపార్టెంట్ మూవ్ విచ్ వీ హ్యావ్ టేకెన్ యాజ్ అ గవర్నమెంట్ అండ్ యాజ్ అన్ ఆర్మీ. Border Road Organization, Indian Army ది Border Road Organization at a very tough terrain, tough area లో వాళ్ళు ఇది చేస్తున్నారు. Really hats off to them. So ఇది చేయడం వలన స్పార్క్ ఆఫ్ అయింది. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన పాయింట్ కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. వారికి కూడా ఆర్మీ స్ట్రాటజీ దీంట్లో కూడా వారు ఉన్నారు కాబట్టి
ఇప్పుడు మనం అయితే సియాచిన్ గ్లేసియర్స్ లో ఉదాహరణ చెప్తున్నాను నేను, అందుకోసం నేను అన్న దయాకరణ ఒప్పుకోకపోయినా కూడా మనం కాశ్మీర్ సమస్య ఈ రోజున వాళ్ళు సిల్క్ వ్యాలీ వేయడము, లేకపోతే వెస్టర్న్ చైనా నుంచి ఇండస్ట్రియల్ గూడ్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ను మళ్ళీ త్రూ కరాచీ పంపడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నంలో పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఆ పర్టికులర్ గిల్గిత్ ఏరియా నుంచి రోడ్ వేయడం బల్తిస్తాన్ నుంచి, ఇవన్నీ వారు చెప్పిన పాయింట్ అదే. పిఓకేను ఆక్రమించుకుంటాదేమో అనేటువంటి దాంతో చైనా కూడా చేస్తున్నట్టు కుట్ర కావచ్చు. ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ లొకేషన్స్ విషయంలో నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, మళ్ళీ కూడా విమర్శనాత్మకంగా చెప్పదలుచుకున్నా, మనం గత అనేక సంవత్సరాల నుంచి మనం జియోగ్రఫికల్ లొకేషన్స్ ఆఫ్ అవర్ నేషన్, అవర్ కంట్రీ విషయంలో మనకు స్పష్టత లేకుండా పోయింది గత అనేక సందర్భాలలో. వెదర్ ఇట్ ఈస్, నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, గిల్గిత్ బల్తిస్తాన్ కూడా, గిల్గిత్ కూడా నేను ఇంతకుముందు చెప్పారు, గిల్గితే కనుక భారతదేశంలో ఉండింటే, ఉదాహరణకి ఉండింటే ఇప్పుడు ఏదో రోజు వస్తుంది రాకుండా పోదు, దిస్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను 99లో రాశాను మా కిషన్ రెడ్డి గారి పుస్తకంలో, కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా ఉంది కాబట్టి భారతదేశం అది దాని పర్యవసానంగా అది కనుక లేకపోయి ఉండింటే భారతదేశం ప్రతి సంవత్సరం ఒక పోలవరం, ఒక ఇచ్చంపల్లి అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టవచ్చు. అంత చిన్న పాయింట్ మీరు చెప్పిన దానికి ఒక చిన్న పాయింట్ సార్, గిల్గిత్ బలిస్తాన్ అన్నారు. గిల్గిత్ బలిస్తాన్ ఏంటంటే ఒక్క 2 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిల్గిత్ అన్నది ఏరియా ఏమో పిఓకే లో ఉంది. ఎప్పుడైతే మహారాజా హరి సింగ్ ఏమో మనకి మొత్తం కాశ్మీర్ అనెక్స్ చేశారో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ గిల్గిట్ ఏరియా ఇండియాకి వస్తే ఇండియా సోవియట్ యూనియన్ కి ఇస్తుందని చెప్పేసి ఇమీడియట్లీ దీన్ని పాకిస్తాన్ కి అనెక్స్ చేశారు, గిల్గిట్ స్కౌట్స్. అదే సేమ్ బ్రిటిష్ గవర్నమెంట్ మొన్న 2017లో ఇమాజిన్ ద డిప్లొమాటిక్, మీరు అంటున్నారు కదా డిప్లొమాటిక్ ఇది అని, ఎంత డిప్లొమాటిక్ ప్రెషర్ వచ్చింది అంటే సేమ్ బ్రిటిష్ పార్లమెంట్ లో గిల్గిట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేసి, అండ్ చైనా ఇస్ ఇల్లీగల్లీ ఆక్యుపైయింగ్ గిల్గిట్ అని ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఇలాంటివన్నీ న్యూస్ లో రావట్లేదు అన్ఫార్చునేట్లీ. దట్స్ ఎ వెరీ బిగ్ మేజర్ విక్టరీ ఫర్ ఇండియా. అపార్ట్ ఫ్రమ్ ఇట్ గిల్గిట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అని పాకిస్తాన్ సుప్రీం కోర్టే పాస్ చేసింది. నేను అనుకోసాను ఇప్పుడు సియాచిన్ గ్లేసియర్స్ లో మన ఆర్మీ, మనం అనుకుంటాం ఈరోజు 20 మంది ఆర్మీ అని, నేను అనుకుంటాం ప్రతి సంవత్సరం ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో ఆర్మీ సియాచిన్ గ్లేసియర్స్ లో వాళ్ళ గ్యాంగ్రియన్స్ ఫామ్ అయ్యి అక్కడ సైన్యం కాపలాగా వస్తున్నప్పుడు మంచు కొండలలో వాళ్ళ ఆహారానికి ఇబ్బంది పడింది. నుంచి అక్కడ పనిచేసిన ఏ ఆర్మీ ఇన్ఫాంట్రీ బెటాలియన్ కూడా మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఆర్మీలో ఉండలేని పరిస్థితి, వాళ్ళ సివిల్ యాక్టివిటీ రావాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి క్లిష్ట ప్రాంతాలలో కూడా మనం పనిచేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి భారత ప్రభుత్వం ఒక స్ట్రాటజిక్ ఇండియన్ ఆర్మీకి జియోగ్రఫికల్ లొకేషన్ విషయంలో, మీకు ఇంతెందుకు లక్షద్వీప్ విషయంలో కూడా కదా 1950లో లక్షద్వీప్ ను పాకిస్తాన్ జెండా ఎగరేయడానికి వచ్చింది ఆ రోజున. మన సర్దార్ పటేల్ మళ్ళీ అంటే సర్దార్ పటేల్ అంటారు. ఇప్పటికి కూడా భారత ప్రభుత్వాలు భారత ప్రజలకు, నేను మళ్ళీ కూడా చెప్తాను, భారత ప్రజలకు మన భౌగోళిక సరిహద్దుల విషయంలో, భౌగోళికమైనటువంటి అంశాల విషయంలో, మన మిలిటరీ స్ట్రాటజీ విషయంలో కొంతనైనా అవగాహన ఉన్నప్పుడే దేశభక్తి పెరుగుతుంది, అవసరాలు అర్థమవుతుంది. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆర్మీ ఒక్కటే కాపలాగాటం కాదు, గిల్గిత్ ఎందుకు పోయింది, వారు చెప్పినటువంటి గాల్వన్ వ్యాలీలో ఏం జరుగుతుంది, నాతులాలో ఏం జరుగుతుంది, లేకపోతే ఇంకొక అరుణాచల్ ప్రదేశ్ లో ఏం జరుగుతుంది, మనం ఇంకా మనం అందుకోసం ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు హిస్టరీ వద్దు, రాజకీయ జియోగ్రఫీ వద్దు, ఎందుకు అంత ఐటీ వస్తున్నాం అంటే మాట్లాడిన రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గురించి కూడా చెప్తా, ఇటువంటి వాళ్ళకు భారతదేశంలో ఈ ఐటీ ఉండాలంటే కూడా, మన ప్రౌఢులకు ఒక దేశభక్తి ఉండాలంటే కూడా భౌగోళికమైన అంశాల విషయంలో అవగాహన ఉండాలా, అది లేనటువంటి పరిస్థితిని రాబోతున్నది నా అభిప్రాయం. చైనాకి భారత్ కి ఉన్న చైనా భారతే కాదు మొత్తం భారతదేశం. మీకు ఒక విషయం చెప్తాను, ఒక మాట చెప్తాను. చాలా మంది చెప్తాను కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం చెప్తుంటాం, కశ్మీర్ సే కన్యాకుమారి కాదు, కశ్మీర్ నుంచి కార్ నికోబార్ దాకా. నికోబార్ ఐలాండ్స్ భారతదేశ భూభాగం, ఇండోనేషియా దగ్గర ఎందుకు వెళ్ళిపోతాం, అటక్ నుంచి కటక్ దాకా అంటాం, అటక్ నుంచి కోహిమా దాకా అనకండి. వై నాట్, వై ఓన్లీ కటక్, కోహిమా భారతదేశంలో భూభాగం కదా. అందుకోసం మన భౌగోళికమైన అంశాల విషయంలో భారత విద్యార్థులకు ఎవరికి అసలు అస్సాం ఏడుందో తెలియదు, సిక్కిం ఏడుందో తెలియదు, లేకపోతే నాగాలాండ్ ఎక్కడ ఉందో తెలియదు. ఈ పరిస్థితుల్లో దాన్ని కాషాయీకరణ అనొద్దు,
ఎస్ డెఫినెట్ గా ఆ అంశం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది Yes, ఇప్పుడు yes. సమస్యలు వచ్చినప్పుడు. ఎస్ దయాకర్ గారు ఫైనల్ గా ఈ రోజు మీతో కంక్లూడ్ చేస్తాను. ఒకసారి పుల్లారావు గారు ఏదో పాయింట్ ఉన్నది చెప్పని అమ్మా పుల్లారావు గారు. సార్ ఎస్ పుల్లారావు గారు క్లుప్తంగా ఆ, ఇది ఈవేళ ఒక పెద్ద ఛాలెంజ్ ఇది నరేంద్ర మోడీ గారికి. ఎస్ అక్కడ చైనీస్ లీడర్షిప్ కూడా ఛాలెంజ్. ఇది మోడీ గారికి మాత్రం పొలిటికల్ ఛాలెంజే కాదు, ఎస్ దేశానికి ఒక ఛాలెంజ్ వచ్చింది. ఎస్ ఏ రకంగా ఆయన హ్యాండిల్ చేస్తారు, ఆయన చక్కగా హ్యాండిల్ చేయాలి, ఎస్ మనకి విజయం రావాలి అది మనందరం కోరుతున్నాం. Yes. కానీ ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఎస్ ఇది చిన్న ఛాలెంజ్ కాదు, కరోనా వైరస్ కూడా ఇంత పెద్ద ఛాలెంజ్. దాన్ని కూడా మనం సరిగా అంచలేదని అందరం అనుకుంటున్నాం. బట్ కరోనా దాన్ని అందరినీ వైరస్ కలిసి చైనా నుంచి అందరం వచ్చింది, సమగ్రంగా చైనా నుంచి. ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఇది కూడా అందరం సమగ్రంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. ఎస్ దయాకర్ గారు ఫైనల్ గా మీ యొక్క ఒపీనియన్ అడిగితే ఈ సమగ్ర అందరం కలిసి సమిష్టిగా పోరాడాల్సిన ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవబోతుంది అంటే ఫైనల్ కంక్లూజన్ మీ నుంచి. ఎస్ డెఫినెట్ గా ఇక్కడ పార్టీలు రాజకీయాలు అనేది మనం మాట్లాడితే ప్రజల్ని మనకు హర్షించరు. డెఫినెట్ ప్రధానమంత్రి గారు ఈ దేశ నాయకునిగా విపక్షాలతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చాలా దీని మీద ఏదో దీనావస్థలో ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళని ఎలక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కరోనాను చాలా స్ట్రాటజిక్ టైం అనుకుంటుండ్రు. ప్రపంచం అంతా వాడిని తిడుతుంటే వాడు మన మీద పడుతున్నాడు అంటే ఎంత ఉన్మాదంతో ఉన్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎస్ ప్రజలంతా ఏకమై ప్రభుత్వాలకు మద్దతు చెప్పాలి. ప్రభుత్వం సీరియస్ గా దీని స్ట్రాటజిక్ మూవ్ కాకపోతే రైట్ మళ్ళీ ఒకసారి చరిత్రలో మనం నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఎస్ సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. సో రణమైన చర్చల ద్వారా పరిష్కారమైన దేనికైనా సరే భారత ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఏ రకంగా అయినా సరే చైనాను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా భారత్ పరిపుష్టిగా ఉంది. ఆత్మనిర్భర భారత్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ధీటుగా సమాధానం చెప్తాము అనేది కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు. కాబట్టి ఈరోజు అఖిలపక్ష భేటీ కూడా దానికి ప్రత్యక్ష ఉదాహరణ. అన్ని రాష్ట్రాలని అన్ని రాష్ట్ర పార్టీలని కలుపుకుని ముందుకు వెళ్లే దిశగా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది. చూద్దాం మరి ఈ సమస్యకి ఏ రకంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. డోక్లాం తరహాలో చర్చల ద్వారా పరిష్కారం అవుతుందా లేదా మరొకసారి 1966 తరహా పరిస్థితులు పునరావృతం అయితే యుద్ధం తప్పనిసరి అవుతుందా చూద్దాం. ఏది ఏమైనా భారత పౌరులుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చేదోడు వాదోడుగా నిలవాల్సిన బాధ్యత, దానికి సంఘీభావం తెలపాల్సిన కర్తవ్యం మనందరి మీద ఉంటుంది. మనందరిలో కూడా ఒక సైనికుడు దాగుంటాడు. అవసరం వస్తే వాటన్నింటిని ఆ సైనికుడిని కూడా నిద్రలేపాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది.